తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వారు దాదాపు 10,000 కోట్ల వరకు కూడా వాళ్ళ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదంటూ కూడా వారు అనేక దఫలాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరసన ప్రోగ్రాంలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనికి సంబంధించినటువంటి చంద్రమౌళి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు ఎంత బకాయిలు ఉన్నాయి, ఎంతమందికి రావాల్సినటువంటి ఈ అవసరం ఉన్నది, ఏం చెప్తారు? ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేయచ్చు. నా పేరు కోహెడ చంద్రమౌళి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. 2024 మార్చ్ అంటే గత ప్రభుత్వము 3 సంవత్సరాలు మా వయో పరిమితిని పెంచింది. 58 నుంచి 61 సంవత్సరాలు పెంచితే ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024 మార్చి నుంచి మేము రిటైర్మెంట్ అనేది కావడం జరిగింది. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 24,678 మంది రిటైర్మెంట్ అయినాం. మరి వారికి ఒక పెన్షన్ తప్ప ఒక పైసా కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం కోసం మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము ప్రభుత్వ పెద్దలకు అనగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేకంగా జిల్లా కేంద్రాల లోపల నిరసన కార్యక్రమాలు, హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, తర్వాత నిరాహార దీక్ష, చివరికి చెలో అసెంబ్లీ కార్యక్రమాలు కూడా చేసినప్పటికీ ప్రభుత్వం లోపల చలనం రాకపోవడంతో మేము ప్రతిపక్ష నాయకులను కూడా కలిసి మొన్నటి బడ్జెట్ లోపల మరి మాకు కనీసం ఒక 10,000 కోట్లు పెడితే మరి బకాయిలన్నీ మాకు తీరిపోతాయని చెప్పి మేము ప్రభుత్వానికి కోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వానికి వాయిదా తీర్మానం పెట్టి మరి వీళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఒక్క పైసా ఇవ్వనటువంటి పరిస్థితిలో మేమందరం చాలామంది అప్పులు చేసి ఇల్లు బకాయిలు కట్టలేక, పెళ్ళిళ్ళు చేయలేక అనారోగ్యం పాలై ఇప్పటివరకు 250 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక 1,500 మంది ఇవాళ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. మరి చలనం లేకపోవడంతో ఇవాళ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర జేఏసీ సమావేశం ఉంది. ఆ సమావేశం లోపల మా సమస్యను అన్ని సంఘాలకు వివరించి మా సమస్యను తీర్చాలని చెప్పి ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరడానికి ఇవాళ హైదరాబాద్కు రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు చాలా దారుణమైన పరిస్థితి లోపల అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లోపల కుడుమల కొండయ్య అనే ఒక ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ అయ్యి ఆయనకు రావాల్సిన బకాయిలు అందక ఆయన అనారోగ్యం పాలై లంగ్స్ వ్యాధితోటి హాస్పిటల్లో ఉండి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు. ఆయన చనిపోవడం జరిగింది. ఈ విధంగానే చాలామంది 250 మంది పైగా చనిపోయినా అని ప్రభుత్వం లోపల చేయడం లేదు. మరి ప్రభుత్వం ఖర్చులు చేస్తూ ఉంది. మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు, గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు, ప్రపంచ సుందరీమణుల కోసం 250 కోట్లు, తాను ఫుట్బాల్ ఆడడానికి మెస్సీ తోటి 150 కోట్లు ఇవన్నీ ఖర్చు పెడుతోంది. కానీ మా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఒక 10,000 కోట్లు ఇచ్చేస్తే ఇలా మా బకాయిలను తేరి మేమందరం ఇంటి దగ్గర హాయిగా ఉంటామని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వము, ప్రజలు ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా అప్పీల్ చేసుకోవచ్చు. దానికి సంబంధిత అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, మేము మీకు సమస్యలు సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తామన్న ముఖ్యమంత్రి గారు. మరి మీరు అనేక దఫలాలుగా వెళ్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రికి తెలియట్లేదా మీరు ఈ సమస్యలో ఉన్నారు, ఇంత రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రావాలని చెప్పి? గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఏరి కోరి మేము గెలిపించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను 3 డిఏలను ఇస్తానన్నది, పిఆర్సీని ప్రకటింపజేస్తా అన్నది, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్స్ మీకు మంజూరు చేస్తా అని చెప్పి, పిఆర్సీని అమలు చేస్తానని చెప్పి, సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి అనేక వాగ్దానాలు మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడంతో, అదేవిధంగా 6 గ్యారంటీలు, 420 హామీలతోటి ప్రభుత్వం మిమ్మల్ని మభ్యపెడితే మా ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఈ ప్రభుత్వం ద్వారా మన సమస్య లేకుండా చేసుకుంటామని చెప్పి మేము కోరుకొని ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి మేము ప్రభుత్వ పెద్దల ద్వారా అంటే మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా మేము వినతి పత్రాలు ఇచ్చి మా సమాచారం పూర్తి స్థాయిలో వారికి చేరవేసినప్పటికీ కూడా ఇవాళ రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఏ నెలకో ఆ నెలకు ఇచ్చేస్తే ఈ సమస్య అనేది ఉండేది కాదు. ఇవాళ రిటైర్మెంట్ అయిన 2 సంవత్సరాల లోపల ప్రతి నెల ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు 24,678 మంది రిటైర్మెంట్ అయ్యి అనారోగ్యాల పాలవుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి చనిపోతున్నారు, ఇప్పటికీ 250 మంది చనిపోయింది. ఒక ఉదాహరణ చెప్తా. వరంగల్ మట్టెవాడలో సిఐ బాలకిషన్ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు వస్తే నేను బిడ్డకు అల్లునికి ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేస్తే ఆ బిడ్డ పెళ్లి అయిన తర్వాత 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం కూడా గడిచినప్పటికీ డబ్బులు రాకపోవడంతో ఆ అబ్బాయి వాళ్ళ భార్యను ఇంటి దగ్గర వదిలిపెట్టిపోతే ఆమె సూసైడ్ చేసుకుని జరిగింది. అదేవిధంగా
ఆయన కూడా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. ఇట్లా కుడుమల కొండయ్య అని ఆయన కూడా రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం అతను కూడా చనిపోవడం, ఇట్లా చాలా మంది అనారోగ్యం పాలయ్యి మెరుగైన వైద్యం చేయించుకోలేక చనిపోతా ఉన్నట్టు మరి వీళ్ళందరికీ మేము మీడియా ద్వారా తెలిపినప్పుడు కూడా ప్రభుత్వంలో మరి చెల్లడం లేదు. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళంటే మేము దేనికి అక్కర్రా అనుకుంటారు. కానీ మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలమే, మేము కూడా మీ ప్రజా పరిపాలన లోపల భాగస్వామ్యం, మాకు కూడా ఓటు హక్కు ఉంది, మాకు కూడా నైతిక విలువలు ఉన్నాయి. ఇలా ఏదైతే మేము మిమ్మల్ని ఏది కోరి తెచ్చుకున్నామో రేపు ప్రభుత్వం మీద మేము తిరుగుబాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. మీకెంత బకాయిలు కావాలి సార్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెండింగ్లో ఉంది? నేను 2024 నవంబర్లో రిటైర్మెంట్ అయినా. నేను ఒక హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అయితే నాకు రావాల్సినటువంటి 50 లక్షల రూపాయలను ఇంతవరకు ప్రభుత్వం ఒక పైసా కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి. నాలాంటి వాళ్ళు చాలామంది కూడా డబ్బులు రాక ఇలా ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే ప్రతి నెల 700 కోట్లు మేము రిలీజ్ చేస్తాను అని చెప్పి అంటుంది. 700 కోట్లు అనేది సరైనది కాదు. వాళ్ళు కమిషన్ ఇచ్చే వాళ్ళకే డబ్బులు పోతున్నాయి తప్ప రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు రావడం లేదని చెప్పి నేను తెలియపరుస్తాను. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఇంతవరకు కూడా చెల్లించకపోవడం అనేది వీళ్ళు చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కూడా సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే వారు ఎంతో అత్యున్నతమైనటువంటి సేవలు అందించి ఇవాళ వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో అటు ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే బయట సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంత వయసులో కూడా వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ప్రభుత్వం మీద? సో ఖచ్చితంగా దీని మీద స్పందించాలంటూ కూడా వారు ప్రధానమైనటువంటి డిమాండ్ చూస్తూ ఉన్నాం. చూస్తున్న నుండి పొలిటెడ్ మీడియా, నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్.